మన మధ్య ఉన్నటువంటి దైవజనులు ప్రసాద్ గారు మన మధ్యలో ఉండడం మనకు ఎంతో ఆశీర్వాదకరం. వారు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. అందరూ చప్పట్లు కొడదాం, గట్టిగా ఆహ్వానిద్దాం. వందనాలండి. ఈ సమయంలో మొదటిగా తండ్రిన దేవునికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగని ఈ యొక్క సమయమును నాకు ఇచ్చినటువంటి స్థానిక సేవకులు, దేవుని యొక్క మరి దైవ ఆవేశము చేత, దేవుని ఆత్మ చేత నింపబడి నడిపించబడుతున్నటువంటి దేవుని యొక్క దాసులు, ఆత్మీయులు మరి బంగారు నాయుడు అయ్య గారికి ప్రత్యేకమైన నా నిండు వందనాలు. అలాగనే అమ్మగారికి కూడా నా నిండు వందనాలు. కూడి వచ్చిన సంఘ విశ్వాసులకు, పెద్దలకు, మీ అందరికీ నా హృదయపూర్వకంగా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నాకు ఇంకొక అలవాటు ఏంటంటే, ఒకవేళ మీరు శ్రద్ధగా వినకపోతే, మీరు బాగా వినలేదనేటువంటి బాధతో మళ్ళా వినేటట్లుగా మళ్ళా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దీనివల్ల ఏమవుతుందంటే రమారమి సమయం చాలా అయిపోతుంది. అందుచేత మీరు వినలేనట్లుగా ఉంటే నేను వినలేనటువంటి వాళ్ళకి చెప్పినట్లుగా చెప్పాలి. అదే మీరు శ్రద్ధగా వింటే నా తండ్రి సియోనుల నుండి ఏ మాటలైతే మీతో మాట్లాడాలనుకుంటున్నాడో ఆ మాటలన్నీ మీ హృదయంలో పెట్టి నేను వెళ్ళిపోతాను. దేవుని వాక్యము వినటము మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదము. దేవుని వాక్యం వినడం మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదం. ఆ గొప్ప ఆశీర్వాదాలు ఎందులో ఉన్నాయంటే దేవుని యొక్క వాక్యములో ఉంది. ఆ వాక్యము మనల్ని ఏం చేస్తుందంటే బలపరుస్తుంది, బోధిస్తుంది, హెచ్చరిస్తుంది, సరిచేస్తుంది, బుద్ధి చెప్పుతుంది, ఆదరణ కలుగజేస్తుంది, స్థిరపరుస్తుంది. ఇన్ని విషయాలు ఉన్నటువంటి ఆ వాక్యం మన హృదయంలో దాన్ని జాగ్రత్తగా భద్రం చేసుకుంటే, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునైనదని భక్తుడు దావీదు సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ రాత్రి బహుదూరం నుండి మేము వచ్చాం. మేము ఎంత దూరం నుండి వచ్చామో పక్కన పెట్టండి. అంత దూరం నుండి మమ్మల్ని పిలాన ఆశ మీ సేవకునికి ఉందో చూశారు. దాన్ని బట్టి ఆయనకు మరొకసారి, మూడోసారి మరీ ప్రత్యేకమైన వందనాలు. ఎక్కడి నుంచి పిలిచి, ఎంత దూరం నుంచి పిలిచారు? మేము ఎక్కడో ఉన్నాం, విశాఖపట్నం నుండి. ఆయన వాక్యం చెప్పుకోవచ్చు కదా. ఆయన పిలిస్తే ఇక్కడ ఉన్నటువంటి సేవకులు అందరూ రోజుకొకరు రమ్మంటే, రోజుకు ఒక పూట ఒకరు రమ్మంటే వాళ్ళు వాక్యం చెప్పి వెళ్ళిపోతారు కదా. అయినా వీళ్ళేదో దూరమున ఉన్నటువంటి వైజాగ్ నుండి వచ్చినటువంటి సేవకులు ఒక నూతనమైన విషయాలు మాకు చెప్తారు, నూతనమైన విషయాలు సంఘానికి నేర్పిస్తారు. ఎప్పుడూ చెప్పేటువంటి పాస్టర్ గారుల కంటే అక్కడి నుండి వచ్చినటువంటి సేవకుని ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడో, ఆ వాక్యం ఏమి మా సంఘానికి లేక మా బిడ్డలకు అందుతుందన్న ఆశతో ఆయన ఏం చేశాడంటే, మేము చాలా దూరం నుండి రావాలన్నా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు రావాలంటే రావాలి అని కంకణం కొట్టుకొని కూర్చున్నాడు. దయచేసి అన్యదా మీరు భావించకుండా ఆత్మ సంబంధంగా మీరు దేవుని వాక్యాన్ని వినమని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. కనుక ఈరోజు మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 36వ కీర్తన, కీర్తన గ్రంథము 36వ కీర్తన 7వ వచనాన్ని మనం చదువుదాం. కీర్తన గ్రంథము, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. చాలమ్మా ప్రియులారా, మనుష్యులు లేక నరులు దేవుని రెక్కల నీడలో ఆశ్రయించటానికి, దేవుని యొక్క రెక్కల నీడలో ఆశ్రయము పొందుకోవడానికి నరులు ఏం చేస్తున్నారట? దేవుని వైపు చూస్తున్నారు. అందుచేత ఈరోజు మీకు ఆయన రెక్కల నీడలో ఉన్న 7 ఆశీర్వాదాలు చెప్తాను. ఎన్ని ఆశీర్వాదాలమ్మా చెప్పండి? ఎన్ని ఆశీర్వాదాలు? ఆయన రెక్కల నీడలో ఉన్న 7 ఆశీర్వాదాలు. ఈ 7 ఆశీర్వాదాలు కూడా ఆయన రెక్కల నీడలో ఉన్న సంఘ క్షేమాభివృద్ధి ఆశీర్వాదం అనుకోవచ్చు. ఆయన రెక్కల నీడలో ఉన్న 7 ఆశీర్వాదాలు అని మనం అనుకోవచ్చు.
లేక ఆయన రెక్కల నీడలో ఉన్న సంఘ ప్రార్థనా సహవాసంలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని అనుకోవచ్చు. ఈ కూడికలు పాస్టర్ గారు దేనికి ఏర్పాటు చేశారంటే ఆయన వాక్యం రాక కాదు, ఆయన చెప్పుకోలేక కాదు, సంఘానికి బలపరచడానికి, సంఘానికి దేవుని వాక్యం అందించడానికి ఆయన ఒక గొప్ప భారం కలిగి ఆ భారం చేత మనలందరూ కూడా ఇక్కడికి సమకూర్చుకొని పిలుచుకొని వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పగలరా? మంచిది, దేవునికి స్తోత్రం. కనుక 7 ఆశీర్వాదాలు ఈ రాత్రి మీకు నేను చెప్పి నేను ముగిస్తాను. కనుక మొదటి ఆశీర్వాదము, ఆయన రెక్కల నీడలో ఉన్నటువంటి మొదటి ఆశీర్వాదం ఏంటంటే ఆశ్రయము. ఏంటి చెప్పండి అమ్మా, ఏంటి చెప్పండి? ఆశ్రయం అంటే అర్థం ఏంటి? ఆశ్రయం అంటే అర్థం ఏంటి? ఉదాహరణకు మనము ఏదైనా తుఫాను చేతో లేకపోతే ఏదైనా ఒక గాలి చేతో మనము భయంకరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు ఎక్కడైతే మనకు ఒక బిల్డింగో లేకపోతే ఒక వ్యక్తో లేకపోతే ఒక మంచి ప్రదేశం మనకు సేఫ్కరంగా క్షేమకరంగా ఉంటుందో అక్కడికి మనం వెళ్ళిపోతే అది మనకు ఏమంటారు? దాన్ని ఆశ్రయము. ఏమంటారమ్మా? ఆశ్రయం. మరి మనకు ఎవరు ఆశ్రయము? మనకు ఎవరు ఆశ్రయము? ఎవరు చెప్పండి? మనకు ఆశ్రయం ఎవరు? దేవుడే మనకు ఆశ్రయం. ఆ ఆశ్రయం కావాలంటే ఆయన రెక్కల నీడలోకి వస్తే మనకు ఆశ్రయం అట. ఏ నీడలోకండి? ఆయన రెక్కల నీడలోకి వస్తే మనకు ఆశీర్వాదం. రెక్కల నీడ అంటే అర్థం ఏంటంటే ఆయన చేతుల యొక్క నీడ. సంఘము ఆయన రెక్కల నీడలో ఉండాల, మన కుటుంబము ఆయన రెక్కల నీడలో ఉండాల, మన జీవితము ఆయన రెక్కల నీడలో ఉండాల, మన బ్రతుకు ఆయన రెక్కల నీడలో ఉండాలి. అలా ఉంటే ఆ రెక్కల నీడలో ఉన్నటువంటి మనకు ఆయనే ఆశ్రయము. ఏ సందర్భములోనైనా సరే, ఏ పరిస్థితిలో అయినా సరే ఆయన మనకు ఆశ్రయము. అంటే ఆయన దగ్గరకు మనం వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళాలా? ఆయన మన దగ్గరకు వస్తాడు, మనం ఆయన దగ్గరికి వెళ్ళాలా? ఆశ్రయం కావాల్సినటువంటి వారు వరద బాధితులు వచ్చినప్పుడు మొత్తం అన్ని కాలువలు మూసుకుపోయి మొత్తం అంతా తుఫాను మునిగిపోతే ఏమండి, ఇక మనుషులు ఎవరు ప్రయాణం చేయలేని సమయంలో హెలికాప్టర్ పైన ఉండి వస్తుంది. ధైర్యం ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు, ధైర్యం లేకపోతే వారి డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మనల్ని పట్టుకొని బెల్ట్ల చేత బంధించి ఆ యొక్క రోపు ద్వారా మనల్ని ఆశ్రయమైనటువంటి ప్రదేశానికి తీసుకొని వెళ్తారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ఆ ఆశ్రయం దొరికినంత వరకు అక్కడ మనము ఆ నీళ్ళలోను ఆ తుఫానులోను ఆ యొక్క పరిస్థితిలోను మనం చిక్కబడి ఉంటాం తప్ప మనకు విడుదల ఉంటుందా? విడుదల ఉంటుందా? అందుచేత ఆయనే మనకు ఆశ్రయం. అలాగే మనం దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు మనము దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే ఆయన మనకు ఆశ్రయము. ఆయన మనకు ఎవరండి? మనం ఎక్కడికి వెళ్తాం? నిజంగా చెప్పండి. మనకు ఏదైనా సమస్య వస్తే మనం ఎక్కడికి వెళ్తాం? దేవుని దగ్గరికి వెళ్తామా? మనుషుల దగ్గరికి వెళ్తాం. ఎక్కడికి వెళ్తాం? మనుషుల దగ్గరికి వెళ్ళి ఆ మనుషులతో మనం ఊసాడి, నువ్వు ఏ మనిషిగా తెలియజెప్తున్నావో ఆ మనిషి నేను ఏం చేస్తాడంటే ఆ యొక్క సమస్యలో నుంచి నేను బయటకు రావడం కాదు కదా, ఆ సమస్యలో నేను పూర్తిగా మునిగేలాగా. కానీ మన దేవుడు అలా చేస్తాడా? మన దేవుడు అలా చేస్తాడా? మన దేవుడు ఏం చేస్తాడు? ఆశ్రయంగా ఉంచాడు. అందుకే కీర్తన గ్రంథము 91వ కీర్తన 9వ వచనంలో నీవే నా ఆశ్రయం అని దావీదు చెప్తున్నాడు. ఎవరు ఆశ్రయము? దేవా నీవే నా ఆశ్రయము. ఆయనే మనకు ఆశ్రయం. ఇర్మియా గ్రంథము 17వ వచనం 7వ వచనంలో యెహోవా వానికి ఆశ్రయముగాను. యెహోవా మనకు ఏంటట? ఆశ్రయము. ఆయనే మనకు ఆశ్రయముగా ఉన్నాడు. మనం ఎప్పుడు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఈ మనుషుల దగ్గరికి మనం వెళ్తే మనకు ఆశ్రయం లభించదండి. మనుషుల దగ్గరికి మనం వెళ్తే ఈరోజు మన మాటలు వింటారు, రేపొద్దున నువ్వు వాళ్ళ మాట వినకపోతే నీ గుట్లన్నీ తీసుకెళ్ళి పలానోళ్ళకి. ఆవిడ సంగతి నీకు తెలుసా? ఏం జరిగిందంటే అప్పట్లో ఇలాగైతే నేనే హెల్ప్ చేశాను, దానికి కనీసం విలువ లేదు, అది కనీసం విశ్వాసం లేదు అని చెప్పి అప్పుడెప్పుడో మనకు చేసిన మేళ్ళన్నీ కూడా ప్రత్యేకంగా మనుషులకి చెప్తారు. వాళ్ళు నిజంగా ఆశ్రయం ఇచ్చేవాళ్ళేనా? మనుషులు మనకు ఆశ్రయం ఇచ్చేవాళ్ళేనా? మనుషుల ఆశ్రయం ఎలాంటిదంటే, ఒక కప్పట చెరువులో ఉన్న కప్ప చెరువులో ఉండక ఆ చెరువులో నుండి గట్టు మీదకి దూకిందంట.
ఎందులో నుంచి? తమ్ముడు చెప్పు. చెరువులో నుంచి ఎక్కడికి? గట్టు మీదకి దూకిందంట. ఆ కప్ప అనుకుందంట, హబ్బా ఎంత హాయిగా ఉంది, ఈ గట్టు అంత ప్రశాంతంగా ఉంది, ఈ చెరువులో ఉన్నటువంటి ఈ యొక్క బురదలోను నీళ్ళలోను ఉండుట కంటే ఈ గట్టు మీద నేను గెంతుకుంటూ చక్కగా నేను తప్ప నాకు ఎవ్వరు ఆటంకం లేకుండా ఉన్నారు, ఇంత విశాలమైన ప్రదేశాన్ని విడిచిపెట్టి నేను నీళ్ళలోను బురదలోను అందులో నేను ఉన్నానని చెప్పి ఆ కప్ప ఆ గట్టు మీద ఆలోచించుకుంటూ ఉందంట. ఈలోగా మరొక 2 కప్పగింతులు చేసుకొని ఒక నీడకెళ్ళి ఆశ్రయించిందంట. ఎక్కడికెళ్ళి ఆశ్రయించింది? ఒక నీడకెళ్ళి ఆశ్రయించిందంట. ఆ నీడకెళ్ళి ఆశ్రయించిన తర్వాత ఈ కప్ప అనుకుందంట, చూసావా చెరువులో నుండి గట్టు మీద కొత్త ఎంత బాగుంది, గట్టు మీద నుంచి ఇన్ని గంతులు వేసుకుని వస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంది, ఇక్కడున్న నీడ ఎక్కడా లేదు అనుకుందంట. కానీ ఆ నీడ ఏ నీడో తెలుసా? పాము పగడ నీడ. ఏ నీడ? ఏ నీడమ్మా? ఆ పాము పగడ కింద ఉన్నటువంటి నీడ దానికి ఆశ్రయము కలుగుతుందా? ఈలోగా పాము ఏం చేసింది? చూసింది, దాన్ని ఒక్కసారి ఏం చేసింది? పట్టి దాన్ని ఒక్కసారి నోట్లోకి తీసుకుంది. ఇప్పుడు అది ఆశ్రయం అనుకున్నటువంటి నీడ కాస్త ఏమైందంటే ప్రమాదకరంగా మారిపోయింది. మనుషులను మనం ఆశ్రయించినప్పుడు ఇప్పుడు మనకు సలహా ఇస్తారు. మనుషులను మనం ఆశ్రయించినప్పుడు వాళ్ళ మాటలు మనకు మేలుకరంగా కనబడతాయి. మనుషులు మనం ఆశ్రయించినప్పుడు వాళ్ళు ఏదో మనకు మేలు చేసినట్లుగా మాట్లాడుతారు, కానీ మన వెనకాల వాళ్ళకున్న ఉద్దేశాలు ఏంటో వాళ్ళు అప్పుడు చెప్పరు, తర్వాత చెప్తారు. అయితే దేవుని నువ్వు ఆశ్రయిస్తే భక్తులు అంటున్నాడు, నీవే నా ఆశ్రయము. మళ్ళా అంటున్నాడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉన్నాడు, మనందరికీ ఆశ్రయము ఆయనే. రెండవది చూడండి, కీర్తన గ్రంథము 57వ కీర్తన, కీర్తన గ్రంథము 57వ కీర్తన మొదటి వచనం. కీర్తన గ్రంథము 57వ కీర్తన మొదటి వచనం చదువునా? దేవా నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను. అదండి ఏంటట? నేను శరణు జొచ్చి ఉన్నాను. ఆయన రెక్కల నీడలో ఏం కలుగుతుంది? శరణు. ఏం కలుగుతుందమ్మా? నీ చరణములే నమ్మితి నమ్మితి, నీ పాదములే పట్టితి, నీ పాదములే పట్టితి. ఎవరు చరణట? ఎవరిని చరణ? యెహోవా శరణం. యెహోవా శరణు జొచ్చి ఉన్నాడు. యెహోవా మనకు శరణై ఉన్నాడు. అంటే ఆయన మనల్ని రక్షించేవాడు. ఆశ్రయం అంటే మనమే ఆయన దగ్గరికి వెళ్ళాలా? శరణు జొచ్చడం అంటే ఆయనే మనలను రక్షించేవాడు. ఆయనే మనల్ని ఏం చేయవాడు? రక్షించేవాడు. మనల్ని రక్షించడానికి మనుషులు ఎవ్వరు రారు, కానీ మనల్ని రక్షించడానికి ఏ ఒక్కరూ రారు, కానీ మనకు శరణైనటువంటి వాడు ఆయనే. రాజాని మనం అడిగితే ఆ రాజా అన్నాడట, పర్లేదు అబ్బాయి మనోడే మర్రుండు తొన్ను అన్నాడట. ఏమన్నాడు? రాజాని మనం అడిగితే పర్లేదు అబ్బాయి మనోడే మర్రుండు తొన్ను అని చెప్పి దగ్గరుండి తన్నించాడట. అందుచేత రాజు ధనుసుకుంటే ఆ దెబ్బలకు కొదువు ఉండదట. రాజు ధనుసుకుంటే దేనికైనా కొదువు ఉంటుంది, కానీ దెబ్బలకు కొదువు ఉండదు, డబ్బులు కొదువు ఉంటుంది. కొన్నిసార్లు రాజు ధనుసుకుంటే డబ్బులు కొదువు ఉండకపోవచ్చు, కానీ కొన్నిసార్లు కొదువు ఉండొచ్చేమో, కానీ దెబ్బలకు మాత్రం కొదువు ఉండదట. అందుచేత మనం శరణు చూసేటువంటి ఈ లోకంలో మనము ఎంతమందిని మనం శరణు చొచ్చినా, ఈ లోకంలో ఎంతమందిని నువ్వు నమ్మినా వాళ్ళెవ్వరూ నీ కొరకు రక్షణగా వారెవ్వరూ నిలవబడరు. నీకు రక్షణ కావాలని, నీకు శరణ కావాలని నువ్వు ఆయన దగ్గరకు నువ్వు వస్తే, ఈ శరణ నాకు ఇచ్చావు అనగా నీ రక్షణ నాకు ఇచ్చావు, నీవు నాకు ఇచ్చినటువంటి ఆ గొప్ప శరణు ఎంతో నాకు మేలయ్యింది అని చెప్పి ఆయన అంటున్నాడు. చూడండి, రెక్కల నీడలో, యెహోవా రెక్కల నీడలో శరణు దొరుకుతుందట. మరి మనం ఎక్కడ ఏ నీడలో శరణు కోరుకుంటున్నాం? చెప్పండి, ఏ నీడలో శరణు కోరుకుంటాం? దైవ సేవకులు ఈ సంఘ క్షేమాభివృద్ధి కూడిక, సంఘ ప్రార్థనా కూడిక,
సంఘ సహవాస కూడిక అని చెప్పి ఎందుకు ఆయన పెట్టారు చెప్పండి? మనం అందరము కూడా ఇక్కడికి వచ్చి శరణొచ్చి సంఘమంతా ఒక తాటి మీద అపోస్తుల బోధ యందును, ప్రార్థన చేయటం యందును, రొట్టె విరుచుట యందును, సహవాసం యందును ఎడతెగక మనం అందరము కలిసి ఏక మనసుతో, ఏకభావముతో, ఏక తాత్పర్యముతో మనందరము యెహోవాకు సమీపంగా ఉండాలని ఈ కూడికని ఏర్పాటు చేశారు. కానీ మనము శరణ వరకు చూస్తున్నాం. మనం ఎవరికి శరణొచ్చి ఉన్నాం? ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారట తెలుసా? చూడండి, ఇశ్రాయేలు ప్రజలు యెషయా గ్రంథము 30వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 3వ వచనం. ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును, ఐగుప్తు నీడను శరణుజొచ్చుట వలన సిగ్గు కలుగును. ఎటట? ఐగుప్తు యొక్క నీడను శరణుజొచ్చే వరకు ఏం కలిగింది? సిగ్గు కలిగింది. మనం కూడా దేవుని విడిచి ఏమండి ఎన్నెన్నో 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 ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కదా. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యగారండి మా కొరకు ప్రార్థన చేయండి అంటాం. పాస్టర్ గారు ప్రార్థన చేసిన వెంటనే మీకు జ్వరం తగ్గకపోవచ్చు. పాస్టర్ గారు ప్రార్థన చేసిన వెంటనే మీకు సమస్య తొలగపోకపోవచ్చు. మీకు ఏదో తలనొప్పి వచ్చి, బలహీనత వచ్చి, ఏదో నొత్తే ఎవరో చెప్పిన మాటకి శరణు తెచ్చకూడదు. ఎక్కడికో వెళ్ళి శరణు జొచ్చుతారు. అయితే మనం ఎక్కడికి వెళ్ళి శరణు జొచ్చాలంటే యెహోవా దగ్గరికి వచ్చి మన శరణ జొచ్చ. ఆయన రెక్కల నీడలో మనకు శరణు దొరుకుతుంది. ఎక్కడ చెప్పండి? మొదటిది ఆయన రెక్కల నీడలో మనకు ఆశ్రయము. వెరీ గుడ్. 2, ఆయన రెక్కల నీడలో మనకేంటి? శరణు. 3వది ఆయన రెక్కల నీడ మనలను, కీర్తన గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం. ఈ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. ఏమంటున్నాడు? ఆయన రెక్కల నీడలో మనల్ని ఆయన ఏం చేస్తాడట? దాస్తాడు. ఏం చేస్తాడమ్మా? దాచేటువంటి దేవుడు. కోడి తన పిల్లల్ని ఏం చేస్తుందంటే తన రెక్కల నీడలో దాస్తుంది. ఏదైనా పక్షిరాజు ఆ యొక్క ఆకాశంలో తిరుగుతుంటే దాని నీడను గమనించి ఇదేం చేస్తుందంటే కోడిపెట్ట రెక్కల చాపి ఒక చిన్న సిగ్నల్ ఇస్తుంది, ఒక అరుపును, ఒక శబ్దాన్ని ఇస్తుంది. ఈ శబ్దం ఇచ్చినప్పుడు ఈ పిల్లలన్నీ కూడా ఏం చేస్తాయంటే గంపతో మోస్తే 12 పిల్లల్ని గంపతో ముయ్యలేం మనం. గంపలో మోస్తే 12 పిల్లల్ని గంపలో ముయ్యలేం మనం. ఈ 12 పిల్లలు కూడా ఒక తన్న కొన్ని పిల్లలు, ఒక తన్న కొన్ని పిల్లలు వెళ్ళిపోతాయి. కానీ ఆ కోడి గద్ద పక్షిరాజును చూసినప్పుడు అది రెక్కలు చాచి తన 12 పిల్లలను కూడా ఏం చేస్తుంది? కొన్ని పిల్లలు ఏం చేస్తాయంటే రెక్కలు చాచిన పక్షిరాజు పైన ఎగిరిన ఆ పిల్లలు ఏం చేస్తాయంటే కొన్ని 1, 2 ఏం చేస్తాయంటే మేమేం రాము. ఏమంటే మేమేం రాము, మాకు తెలుసు. ఏంటి తెలుసు? మాకు తెలుసు, లోకం మాకు తెలుసు అని చెప్పి ఈ లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క విధానాలన్నిటినీ ఆధారం చేసుకొని ఆ యొక్క పక్షి ఆ యొక్క కోడిపిల్ల ఏం చేస్తుందంటే కోడిపెట్ట కిందకి ఆ రెక్కల నీడకు దాచడానికి అది అరిచినప్పుడు, చాచినప్పుడు ఏ పిల్ల అయితే నాకు తెలుసు అనుకుని రాదో ఆ పిల్ల ఏమవుతుందంటే 12 పిల్లల్లో ఒక పిల్ల పక్షిరాజు చేతిలో బలైపోతుంది కదండి. అందుకే కొన్ని యొక్క పెట్టలు ఏం చేస్తాయంటే జాతి పెట్టలు అంటారు వాటిని. అవి ఏం చేస్తాయి? ఒక్క పిల్లను కూడా పక్షిరాజుకి, ఆకాశ పక్షికి ఒక్క పిల్లను కూడా అప్పగించదు. అది మేత మేస్తూ ప్రతి నీడను కూడా పైనుండి అబ్జర్వ్ చేస్తుంది. అరే నీడ వచ్చిందంటే ఒక్కసారికి ఇలా రెక్కలు చాచి అది అరిచినప్పుడు ఈ యొక్క పిల్లలన్నీ కూడా ఏమైపోతాయి అంటే దాని కిందకి వెళ్తే ఆ యొక్క కోడి ఆ పిల్లలన్నిటిని కూడా ఏం చేస్తుంది? దాస్తుందండి. అందుచేత దేవుడు మనలను శత్రువుల చేతుల నుండి దాచేటువంటి వాడు. కీర్తన గ్రంథం 64వ అధ్యాయం 2వ వచనంలో కీడు చేయవారి కుట్రలో నుండి దేవుడు మనల్ని ఏం చేస్తాడు? దాచుతాడటండి. ఎవరు కుట్ర? కీడు చేయువారి కుట్రలో నుండి దేవుడు మనలను దాస్తాడు. మన మీద కీడు చేయాలనుకుంటారు. మనం బాగా బ్రతికాం అనుకోండి,
మనం మంచిగా ఉన్నాం అనుకోండి, మనం నవ్వుతూ ఉన్నాం అనుకోండి, మన తెల్లబట్టలు ధరించుకుని ఉన్నాం అనుకోండి, మనం బళ్ళు కొనుక్కున్నాం అనుకోండి, మన కార్లు కొనుక్కున్నాం అనుకోండి, మనం చక్కగా తిరుగుతున్నాం అనుకోండి, ఏదో రకంగా కీడు హాని తలపెట్టాలని చెప్పి మనకు తెలియకుండా మన శత్రువులు ఏం చేస్తారంటే వాళ్ళ పనిలో బిజీగా ఉంటారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కీడు చేసేటువంటి కుట్రలో ఉంటారు. ఎక్కడ దొరుకుతారా అని చెప్పి ఆ దొరికేటువంటి సమయం కొరకు వాళ్ళు ఏం చేస్తారంటే, మరి అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా గద్దించు సింహం వలె ఎవరిని మింగుదునని చెప్పి అటు ఇటు తిరుగులాడుతూ ఉంటారు. అలాంటి శత్రువుల యొక్క చేతిలో నుండి, శత్రువుల యొక్క కీడు చేయవారి శత్రువుల కుట్రలో నుంచి దేవుడు మనల్ని ఏం చేస్తాడండి? ఏం చేస్తాడు? దాచును. ఏం చేస్తాడండి? దాచును. 4వది చూడండి, కీర్తన గ్రంథము 91వ కీర్తన 4వ వచనం. కీర్తన గ్రంథము 91వ కీర్తన 4. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. చాలండి. ఆయన తన రెక్కలతో నిన్ను ఏం చేస్తాడు చెప్పండి అమ్మా? కప్పును. ఏం చేస్తాడు? దేవుడు తన రెక్కల చేత మనలను కప్పును అంటే కంచి వేస్తాడు, భద్రం చేస్తాడు. ఏం చేస్తాడమ్మా? కంచె లేక భద్రము ఆయన తన రెక్కల చేత మనల్ని కప్పుతాడు. మన మంచోళ్ళం కాకపోయినా, ఏమండి, మనం మంచి వాళ్ళము కాకపోయినా, మనము ప్రార్థనలో పాస్టర్ గారికి, సంఘానికి, సంఘ పెద్దలకు, విశ్వాసులకు నమ్మకంగా లేకపోయినా ఆయన మాత్రం మనల్ని ఏం చేస్తాడంటే, నువ్వు ఎంత నమ్మకం లేకపోయినా నిన్ను మాత్రం ఏం చేస్తాడు? కప్పుతూ ఉంటాడు, భద్రం చేస్తూ ఉంటాడు, నిన్ను కప్పుతూ ఉంటాడు. ఎందుకు కప్పుతాడంటే ఆయన ప్రేమ అటువంటిది. అందుచేతే సామెతల గ్రంథము 10వ వచనం 12వ వచనంలో ప్రేమ దోషములను కప్పును. దేన్ని కప్పుతుందట? ప్రేమ దేన్ని కప్పుతుంది? మనం ఏ దోషం చేసినా, ఏ అపరాధం చేసినా మళ్ళా ప్రభు అంటాడు, నీ అపరాధం నుంచి, నీ దోషం నుంచి నేను నిన్ను విడిపిస్తున్నానని చెప్పి నువ్వు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు వాటిని ఏం చేస్తాడు? ప్రేమ దోషములను కప్పును. ప్రేమ అనేక పాపములను కప్పును. ప్రేమ అనేక పాపములు కప్పునని ఉంది కదని చెప్పి మనం పాపములు చేయమని కాదండి. అందు గురించి సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం అంటాడు, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఏంటట? అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. నా వైపు చూడండి, నా వైపు చూడండి అయ్యా, ఇటువైపు చూడండి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏం పొందుకుంటాడట? అలాంటి అట్టి వారిని ఆయన ఏం చేస్తాడు? కప్పుతాడు. ఊరంతా చెప్తారు, రే ఇది చాలా చెడ్డోడు రా, రే ఇది చాలా తాగుబోతు, ఇది చాలా దుర్మార్గుడు, ఇది చాలా గొప్ప పాపి. అలాగే కదా ఒక స్త్రీని ఊరంతా కూడా ఏం చేసిందంటే వ్యభిచారము చేత పట్టబడినటువంటి స్త్రీని తీసుకొని యేసుప్రభు దగ్గరికి వచ్చారు. యేసుప్రభు ఏం చేశాడు? ఆమె క్షమించి ఆమెను అలాగ చేయొద్దని చెప్పి, మీలో పాపము లేనివాడు మొదట రాయి వేయమని ఎందుకు చెప్పాడు? ఆమె యొక్క పాపములన్నిటినీ కూడా ఆయన క్షమించి ఆమెను మరలా కప్పివేసి తన యొక్క ప్రాణాన్ని పోకుండా ఆమెను ఏం చేశాడు? భద్రపరిచాడు. సమరయ స్త్రీని కూడా ప్రభు ఏం చేశాడు? అమ్మా, నువ్వు చేసేటువంటి పని ఇకెన్నడూ చేయకుమా అని చెప్పి నేనిచ్చు నీళ్ళు నువ్వు త్రాగితే ఇకెన్నడూ దప్పికొనవమ్మా. మధ్యాహ్నం 12 గంటలకు వచ్చావు. ఎన్ని గంటలకు వచ్చిందంటే నీళ్ళకి? ఎవరైనా ఏ అమ్మానా ఎన్ని గంటలకు వెళ్తుంది నీళ్ళకి? అయితే ఉదయం లేకపోతే సాయంత్రం. మరి ఈ స్త్రీ ఎందుకు వెళ్ళింది మధ్యాహ్నం 12 గంటలకి? ఎందుకు వెళ్ళింది 12 గంటలకి? ఎందుకు వెళ్ళింది చెప్పండి? అంటే ఉదయం వెళ్ళే వాళ్ళు ఈవిడితో మాట్లాడరు, సాయంత్రం వెళ్ళే వాళ్ళు కూడా ఈవిడితో మాట్లాడరు. వాళ్ళు చూసినా వీళ్ళు చూసినా ఈమెను అసహించుకుంటారు. అందుచేత వాళ్ళందరితో సహవాసం చేయలేక, వాళ్ళందరూ సూటుపోట్లు మాటలు పడలేక, ఇక నాకు ఈ మధ్యాహ్నం 12 గంటలకైతే ఎవ్వరూ రారు, ఏమి అనరు, నేను జాగ్రత్తగా బిందు కడుక్కొని జాగ్రత్తగా నీరు తెచ్చేసుకుంటాను, నేను సమరయ్యను కదా. మరి సమరయ్య స్త్రీతో ఎవరు మాట్లాడరు, మాతో ఎవరు సహవాసం కూడా చేయరు కనుక నేను చేసేటువంటి వృత్తి కూడా, నేను చేసే పని కూడా మరి సమాజానికి అంగీకారం కాదు కనుక నేను వెళ్ళి వచ్చేద్దాం అనుకుంది. కానీ ప్రభు ఏం చేశాడు? అమ్మా, నువ్వు అలాగే ఇంకెన్నడూ చేయొద్దని చెప్పి తనకు చెప్పి తన యొక్క రెక్కల నీడలో ఆమెను ఏం చేశాడు?
కప్పాడండి. ఏం చేశాడు? కప్పాడు. దేవుడు మనలను ఎవరైతే ఊరంతా కూడా వీడు దేనికి పనికిరాడు, ఊరంతా కూడా వీడు దొంగ, ఊరంతా కూడా వీడు దౌర్భాగ్యుడు అని ముద్ర వేసిన వాడిని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మళ్ళా ఊర్లో దేవుడు వాణిని ఒక ఘనతగా, వాణిని ఒక ఉన్నతమైన వాడిగా, వాణిని ఒక ప్రయోజకుడిగా చేయాలంటే ఊర్లో నాయకులు కాదు, ప్రెసిడెంట్లు కాదు, ప్రజలు కాదు, గొప్పవాళ్ళు కాదు, ధనవంతులు కాదు, ఎవరికి సాధ్యం కాదు. ఎవరికి సాధ్యమవుతుంది? ఎవరికి సాధ్యమవుతుంది? మన దోషాలన్నీ కప్పేటువంటి ఆ యొక్క గొప్ప, ఆ యొక్క శక్తి కలిగిన వాడు ఆయనే. ఏమండి, మన భూమి మీద పుట్టి జన్మించి ఎన్నో దోషములు, ఎన్నో పాపములు, ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు కూడా మనం జీవించిన మనలను పరిశుద్ధులుగా ఆయన మార్చడానికి మనలను ఆయన ఏం చేశాడంటే తన రెక్కల చేత మనలను కప్పి ఉన్నాడు. 5వ మాట మనం చూద్దాం. చూడండి, దేవుని గ్రంథంలో నుంచి 5వ మాట మనము చూద్దాం. నిర్గమాకాండము 19వ అధ్యాయము 4వ వచనం. నిర్గమాకాండము 19వ అధ్యాయము. నేను ఐగుప్తీయులకు మిమ్మును అదండి గ్రద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకుంటారు. చాలండి, గద్ద రెక్కల మీద ఆయన మోసేటువంటి దేవుడు. ఏం చేసే దేవుడు చెప్పాలి? ఏం చేసే దేవుడు? మోసేటువంటి దేవుడు. నేను చెప్పిన మాట్లాడినా కూడా మళ్ళీ మీరు చెప్పవలసి వస్తుంది. నేను మళ్ళీ అడిగినప్పుడు మొదటిది ఏం చెప్పాను, రెండవది ఏం చెప్పాను? ఆయన రెక్కల నీడలో ఆశ్రయము, ఆయన రెక్కల నీడలో శరణు, ఆయన రెక్కల నీడలో దాచేటువంటి వాడు, ఆయన రెక్కల నీడలో కంచి కాదు కప్పేటువంటి దేవుడు. 5వది చెప్పండి, ఆయన రెక్కల నీడలో మోసేటువంటి దేవుడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, మీ వెనకే ఒక మాట ఉంది, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనునని మీ సేవకులు, స్థానిక దైవజనులు భారంగలిగా మాట రాయించారు. అంటే మన భారము మోసేటువంటి వాళ్ళు ఎవరు లేరు. మన భారం ఎవరు మోస్తారు చెప్పండి? మళ్ళీ ఎంతవరకు మోస్తారు? ఎంతవరకు మోస్తారు? 5 సంవత్సరాల వరకు, 3 సంవత్సరాల వరకు మోస్తారు. 5 సంవత్సరాలు అయిన తర్వాత ఏం చేస్తారు? మనల్ని చేయబట్టుకొని నడిపిస్తారు. ఆ తర్వాత మనం నడిచిన తర్వాత ఏం చేస్తారు? పరిగెట్టుకుని రమ్మంటారు. మనకు పరుగు వచ్చిన తర్వాత ఏం చేస్తారు? పనులన్నీ కూడా చెప్పి విడిచిపెట్టి నీకు అన్ని బాధ్యతలు అప్పగిస్తారు. స్కూల్కి వెళ్ళిపోమంటారు, క్యారేజీ, బ్యాగ్, ఇవన్నీ పిల్లలకు తగిలిస్తే ఈ మధ్య లేటెస్ట్ అయిపోయిందండి. పిల్లలకి, చిన్న పిల్లలకి వాళ్ళకి ఏం చేస్తున్నారంటే, వాళ్ళు స్కూల్కి వెళ్ళాలంటే ఒక పలక పలపలు చాలు, కానీ వాళ్ళు వెళ్ళరుగా. అందుచేత ఈ తల్లిదండ్రులు లేక ఈ స్కూల్లో కూడా ఏం చేస్తారంటే వాళ్ళకు షూ, డ్రెస్సు, బ్యాగు, స్నాక్స్ బాక్స్, ఏమండి అందులో బ్యాగులో పలక, అందులో పుస్తకాలు, అందులో కావలసినటువంటి ఆ యొక్క పెన్సిల్స్ అన్నిటితో పాటు మళ్ళా ఒక కళ్ళజోడు. ఏంటండి, నేను మొన్న ఒక పాప బ్యాగ్ చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. ఒక కళ్ళజోడు, ఇంకా అద్భుతం చెప్పనా, ఆ బ్యాగులో ఒక గొడుగు. ఇన్నోటి అవసరమా పాపకి? మనకు సరదా ఏంటంటే మన పిల్లలకి అవన్నీ కొని పెడితే ఆ సరదాలు వాళ్ళు కూడా వెళ్తారు కదండి. ఇన్ని కొనేసి ఇవన్నీ పెట్టి మనం ఏం చేస్తామంటే, వెళ్ళి ఎక్కే బస్సు ఎక్కే స్కూల్ బస్సు వచ్చిందా, టాటా బాయ్ బాయ్, మళ్ళీ 5 గంటల దాకా వాళ్ళతో పని మనకి. ఇప్పుడు తల్లి అనుకున్నది, అమ్మయ్య ఆ బరువు తగ్గేసరికి, అబ్బా స్కూల్కి సెలవులు ఇచ్చారు, మీకు వారం రోజులు సెలవులు అన్నారు అనుకోండి పిల్లలకి. వారం రోజులు సెలవులు అనుకోండి. 6 రోజులు ఏంటండి ఇంట్లోని పిల్లలు ఏంటి, నువ్వే ఎత్తుకోవాలి, ఇంకా నేను ఎత్తుకోను, నువ్వే మాత్రం చూసుకోవాలి, నాకు సంబంధం లేదు. వాటాలు వంతులు వేసేసుకుంటారు. ఎందుకు? మొయ్యలేక. ఎందుకండి? మన పిల్లల్ని మనం 5 సంవత్సరాలు దాటితే మొయ్యలేము. వాళ్ళని కూర్చుండే వాళ్ళ కాలేజీకో, స్కూళ్ళకో, లేకపోతే సోషల్ ఫీజులకో, లేకపోతే మనం ఏదైనా కట్టగలం, ఏదైనా చేయగలం తప్ప వాళ్ళ బాధ్యతలు అన్నీ మొయ్యాలంటే, వాళ్ళకి అన్నీ చేయాలంటే మన వల్ల అవుతుందా? నువ్వు కన్న నీ కొడుకుని, కన్న నీ కూతురు నువ్వు మోయడానికే నీకు భారం అంటే ప్రభు అంటున్నాడు, మనలందరూ కూడా ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఎవరైనా అలా పిలుస్తారా? ఎవరైనా అలా పిలుస్తారా? ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల, ఇదిగో ఆయన సిలువను మోస్తున్నాడు,
మన పాపములను ఆయన మ్రాను మీద మోసేటువంటి దేవుడు. మన భారాన్ని ఆయన మోసి మన కొరకు ఆయన రక్తాన్ని కాచి మన కొరకు తన శరీరం మీద అనేకమైన దెబ్బలు తిని మన భారాన్ని అంతటినీ కూడా ఆయన సునాయాసంగా మోసేటువంటి దేవుడు. ఇలా మోసేటువంటి నీ తండ్రి, ఇలా మోసేటువంటి నీ తల్లి నీ కొరకు మోయగలదా? డిమార్ట్కి వెళ్ళాం అనుకోండి, లేకపోతే ఏదైనా బజార్కి వెళ్ళాం అనుకోండి, ఈ సన్నివేశం ఖచ్చితంగా వస్తుంది. కొన్న తర్వాత మళ్ళీ ఎవరు మొయ్యాలా? రేషన్ ఎవరైతే కొంటామో ఆ పురుషుడే మొయ్యాలా? స్త్రీలు మాత్రం రెడ్డి మొయ్యరు. ఆ మోసేటప్పుడు యొక్క భర్త అంటాడు, కొంచెం నువ్వు సాయం చేయొచ్చు కదా. నేను చేయనండి, నాకు చాలా బలహీనంగా ఉంది అంటే కొన్నది పోయి మోసి ఇంటికి తెస్తే అందులో తనకు నచ్చింది ముందు వండుకొని ఆవిడ తింటుందండి. మోసేదెవరు? కొన్నదెవరు? కానీ తినేదెవరు? అంటే తను తినేది కూడా తను మోయడానికి వచ్చినప్పుడు ఆ భారం నాకెందుకు అనుకుంది. ఇంటికి తెచ్చాక అందులో కావలసింది మొట్టమొదటిగా తీసుకొని తనకు నచ్చింది తను వండుకొని తనకు నచ్చింది తను చేసుకొని ఎంతో ప్రేమగా తిని మరలా ఏదో ప్రేమ ఉన్నట్టు మరలా తీసుకొచ్చి ఇదిగోండి మీకు కొంచెం తినండి అని చెప్పి అరాకు తెచ్చి కొంచెం సర్దుమాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అంటే భారం మోయడానికి ఎవరో కూడా ఇష్టపడరు, బరువు మోయడానికి ఎవరో కూడా ఇష్టపడరు. అందుచేత భారం మోసేటువంటిది ఏమండి దేవుడే. భర్త భారం భార్య మోయదు, భార్య భారం భర్త మోయదండి. కానీ మన భారం మోసేటువంటి దేవుడు అంటున్నాడు, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును అంటున్నాడు. సమయం అవుతుంది కనుక నేను ముందుకు కొనసాగుతున్నా, దయచేసి గమనించండి. 6వది రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ఇశ్రాయేలు దేవుడిని యెహోవా ఆయన రెక్కల కింద మనకేం కలుగుతుందట? సురక్షితము. అదండి 6వది ఏంటండి? సురక్షితము. మనం ప్రయాణాలు చేస్తూ ఉంటాం కదండి, మార్గాల్లో మనం సురక్షితంగా మనం ప్రయాణం అవ్వాలంటే ఆయన రెక్కల నీడలోనే మనకు సురక్షిత ఉంది. ఎవరి నీడలండి? ఆయన రెక్కల నీడలో మనకేముంది? సురక్షితం ఉంది. నమ్ముతారా మీరు? ఆయన రెక్కల నీడలో మనం లేవనుకోండి, సురక్షిత మనకు ఉంటుందా? ఎంతోమంది మన ముందు మనం ప్రయాణం వెళ్తుంటే మన ముందు ఆల్రెడీ అప్పటికే డాష్ అయిపోద్ది, అప్పటికే అవన్నీ కూడా జరిగిపోతాయి. ఆ తర్వాత మనం వెళ్తుంటాం, మనం వెళ్ళిపోయిన తర్వాత జరుగుతూ ఉంటాయి. ఆ రెక్కల నీడలో ఉన్నటువంటి మనలను ఆయన సురక్షితంగా నింపేటువంటి, సురక్షితంగా ఆయన మనలను ఏమండి మన మార్గముల గుండా నడిపించే దేవుడు అండి. యోనాను దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినివే వెళ్ళరా నాయన అన్నాడు. ఈయన ఎక్కడికి వెళ్ళాడు? తర్షీసు వెళ్ళాడు. నినివే వెళ్తే సురక్షితంగా ఉన్నా కదా, సురక్షితమైన ప్రయాణం చేసిన కదా. కానీ నినివే వెళ్ళాడు యోనా. ఎక్కడికి వెళ్ళాడు? తర్షీసు వెళ్ళి వాడెక్కాడు. అప్పుడు సురక్షితమైన ప్రయాణం లేక తుఫాను వచ్చింది. చేప కడుపులో 3 దినాలు ఉండవలసి వచ్చింది. తిన్నగా మళ్ళా చేపకు దేవుడు ఆజ్ఞాపింపగా నినివే పట్టణం ఒడ్డులో మళ్ళా యోనా లేచి అబ్బాయి ఇది ఏ ఊరు అంటే నినివే పట్టణం అన్నాడు. అబ్బో బాగుంది, సురక్షితమైన ప్రయాణం ఇదేనా? మనం కూడా కొన్నిసార్లు దేవుడు చెప్పినట్టు చెయ్యం. దేవుడు చెప్పినట్టు చేస్తామండి, ప్రభు చెప్పినట్టు చెయ్యం. ఆదివారం దేవుని సన్నిధికి రండి అమ్మా, ఆదివారం ఏ కార్యక్రమాలు పెట్టుకోకండి అమ్మా అని పాస్టర్ గారు ఏమండి ఎంతో బలగుద్ది ఏమండి వాక్యాలు చెప్పి అని చెప్తారు. ఇవన్నీ మీరు అంటారు. రేపు ఫస్ట్ ఆదివారానికి మీరు ఏం చేస్తారంటే టకేలమని ఎగ్గొడేసి హల్లెలూయా అని చెప్పి మీరు ఇక్కడ ఇంటికాడ ప్రార్థన చేసేసుకొని మీరే పాస్టర్లు అయిపోయి మీరే సేవకుల్లాగా తండ్రి నేను వెళ్తున్నాను, నాకు మీరే కాపాడండి. ఆయన సెక్యూరిటీ గార్డ్ ఏం కాదు కదా, కానీ ఆయనకి అన్ని బాధ్యతలు అప్పచేసి మనం వెళ్ళిపోతాం. సురక్షితంగా ఏమి ఉండగలమా? ఆయన రెక్కల నీడలో మన సురక్షితం, ఆయన సన్నిధిలో మనకు సురక్షితం. మన బ్రతుకులు ఆయన నీడలో ఉంటేనే సురక్షితం తప్ప ఆయన నీడని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోతే సురక్షితం ఎలా ఉంటుంది? ఆయన మనకు సురక్షితం అనుగ్రహిస్తే నువ్వు ఎక్కడున్నా నువ్వు సురక్షితంగా ఉంటావు. ఆయన రెక్కల నీడలో నువ్వు ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సురక్షితం ఉంటావు. మొన్న విమానం ఏమైంది? కూలిపోయింది. విమానం రెక్కలో ఉన్నాడు ఆయన. ఎవరో ఒక వ్యక్తి ఎక్కడున్నాడు? ఆ విమానం రెక్క తిన్నగా కింద పడిపోయిన తర్వాత ఒక చెట్టుకు గుద్దుకొని ఆ రెక్క ఇరిగిపోయి ఆయన బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చేసి విమానం అంతా తగలబడిపోతుంది. ఆయన బయటకు వచ్చేసి చూడగా నేను రక్షించబడ్డాను. విమానంలో వాళ్ళందరూ కూడా ఏమైపోయారు?
చనిపోయారు. అక్కడ ఎవడో ఒకటట్ట పాపం ఏమండి వాళ్ళ భార్య ఎట్టి పరిస్థితుల్లో నువ్వు వెళ్ళొద్దు అని చెప్పంటే వాళ్ళ భార్య మీద కోపంతో టికెట్ క్యాన్సిల్ చేసేసుకుని సిరుపురులు ఆడుతుండట. ఓ పావు గంటలో విమానం ఇలా కూలిపోయిందనేసరికి నా ప్రాణం రక్షించిన నా భార్యకు నా జీవితంతో రుణపడి ఉంటానని దండం పెట్టేస్తున్నాడు. భార్య రక్షించింది అనుకుంటున్నాడు, దేవుడే రక్షించాడు భార్య ద్వారా. మరొక సంఘటన అదే ఎయిర్పోర్ట్లో ఒకడు ఏం చేశాడంటే వెళ్ళిపోదాం అనుకున్న సమయంలో ట్రాఫిక్ జామ్ అయిపోయాడు. వాడు వెళ్ళేసరికి ఫ్లైట్ టేకప్ అయిపోయింది. వాడికి ఇంకా బీపీ రేజ్ అయిపోయి ఉండాలి కదా డామ్ డూమ్ అన్న లోపల బడేయాలి మన సౌండ్ వచ్చి ఇదిగో కిలోమీటర్ దూరంలో నువ్వు ఎక్కపోయి ఫ్లైటు ఏమైపోయింది, కొంప కొల్లేరు అయిపోయింది అనేసరికల్లా వీడికి ఉన్న కోపము వీడికున్నా ఇంకా ఇదంతా పోయి అమ్మో బాబు నేను ఎక్కపోవడమే, ట్రాఫిక్ ఎంత బాగా నాకు సాయం చేసిద్దు అని చెప్పి ఆడ ఆనందానికి అవధులు లేవు. ఇంటికి ఫోన్ చేసి నేను ఉన్నాను, అందులో లేను, మీరెందుకు లేరండి, నాకు ట్రాఫిక్ వల్ల నాకు చెకింగ్ వల్ల ఇదన్నీ చూసుకునేసరికి నాకు ఎక్కడానికి లేట్ అయ్యి అట్లా ఆడు టేకప్ అయిపోయింది, నేను వెళ్ళలేదు, నేను సేఫ్ అయిపోయినంటే ఓ వండర్ఫుల్, మీరు రక్షించబడ్డారు, మీరు కాపాడబడ్డారు, మీరు ఇంటికి వచ్చేయండి అంటే లేదు నేను మళ్ళీ ఆ ఫ్లైట్ ఎక్కుతాను అన్నాడా. వెంటనే ఇంటికి వెళ్ళిపోయి హ్యాపీగా తన భార్య పిల్లలతో ఆనందించాడు. దేవుని రెక్కల నీడలో ఉంటే ఎయిర్పోర్ట్లో ఉన్నా, దేవుని రెక్కల నీడలో ఉంటే క్యాన్సిల్ చేసుకోకుండా నువ్వు టికెట్ తీసుకుని ఉన్నా ఆయనే రై నువ్వు క్యాన్సిల్ చేసి ఎలాగే నెట్టి పరిస్థితి కుదరదని చెప్పి క్యాన్సిల్ చేయించేస్తాడు. దేవుని రెక్కల నీడలో ఉంటే చివరికి ఆ విమానం టేకప్ అయిపోయి తిన్నగా బ్లో అని వెళ్ళి ఒక చెట్టు గుద్దేసి ఆ రెక్కిరిపోయి కింద పడినా ఆయన ఏమయ్యాడు, మళ్ళా లేచి మామూలుగా వచ్చేసాడు. ఎలా బ్రతికాడు అంటే విమానం రెక్కలు ఏమైనా ఆయనకి ఏమైనా విమానం రెక్కలు ఏమైనా కాపాడాయా, విమానం రెక్కల నీడలు ఏమైనా ఆయనకి ఆశ్రయం ఇచ్చాయా? మరి ఆ రెక్కల పక్కన చాలామంది ఉన్నారు కదా. ఆయన దేవుని రెక్కల నీడలో ఉన్నాడు కనుక, దేవుని కృపాతన మీద ఉంది కనుక ఈరోజు మనం కూడా సురక్షితంగా ఎన్నో అపాయముల నుండి, యాక్సిడెంట్ల నుండి, ప్రమాదాల నుండి మనం తప్పించబడుతున్నామంటే దేవుని యొక్క రెక్కల నీడలో మనకు సురక్షితం. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. మలాకీ గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం. నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఏం కలుగు చేస్తాయటమ్మా, చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపడదామా. హల్లెలూయా హల్లెలూయా. ఏం కలుగుతాయట, ఆరోగ్యం కలుగు చేస్తుంది. ఏం కలుగు చేస్తుంది, ఆరోగ్యం కలుగు చేస్తుంది. ఎక్కడట, ఆయన రెక్కల నీడలో మనకు ఆరోగ్యం దేవుడిస్తాడండి. ఏమిస్తాడండి, ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం లేదనుకోండి, మీకు 7 వారాల నగలిచ్చి ఆరోగ్యం లేకుండా 7 వారాల నగలిచ్చి చీర కట్టుకొని అమ్మా నువ్వు అందరిలోకి రావే తల్లి అంటే నాకు కాళ్ళు నొప్పులు, నాకు మెన్న నొప్పులు, నాకు నడువు నొప్పులు అంతే, నువ్వేటి ఇవన్నీ పెట్టుకోమ్మ నాకు వద్దే బతిలాడతారు మనల్ని. ఎందుకు, వాళ్ళకు ఆరోగ్యం లేనిది నువ్వు 7 వారాలు కాదు కదా, 366 వారాలు లేకపోతే 366 రోజులు నగలను మీరు ఇచ్చిన వాళ్ళకి ఏమి లేదు. ఆరోగ్యం లేకపోతే సుఖం ఏముందండి? ఆరోగ్యం లేకపోతే ఏం చేయగలం? ధనం ఏం చేయగలమా? బంగారం ఏం చేయగలమా? డబ్బు ఏం చేయగలమా? మనకు కలిగి ఉన్న సరి సంపదలు ఏమైనా చేయగలమా? ఆరోగ్యం లేకపోతే అనవసరం అండి. ఆరోగ్యం చాలా ముఖ్యం. మొన్న నాకేం జరిగిందంటే ఈ ముడుకు నొప్పి, నా కాలు ఎక్కువసేపు నిలబడితే ముడుకు నొప్పి వచ్చిందండి. ఈ ఎక్కువసేపు నిలబడితే ముడుకు నొప్పి పడితే ఇది నేను 3 నెలలు మాత్రలు వాడాను. ఈ 3 నెలలు మాత్రలు అంటే షాప్ దగ్గరికి వెళ్ళి కొనడం ఎందుకు నొప్పి వచ్చేస్తుంది, ఒకవేళ పల్సర్ బండి మీద ఎక్కువ కూర్చొని జర్నీ చేయడం వల్ల అలాగే ఇలాగ అనుకుంటే ఒకరోజు ఏం జరిగిందంటే 3 నెలలు పోయాక నేను వెళ్తూ ఒక లూప్ లైన్లో వెళ్తూ ఉంటే బురద రూట్ ఉంటే ఆ బురద రూట్లో స్కిడ్ అయిపోయి నేను దబ్బును పడిపోతే అంటంతా కూడా అరిగిపోయింది. ఒక విశ్వాసం ఏమో అప్పుడే ప్రార్థన అయ్యగారు మీరు ప్రార్థన చేయడానికి రావాలండి. నేనేమయ్యాను, నేనుంటే నాకే దెబ్బ దగ్గర లేనుంటే విశ్వాస ప్రార్థన వీళ్ళకి విశ్వాసులకి తెలియగా పాస్టర్ గారికి జేబులో ఏముందో, ఇంట్లో ఏముందో, మనసులో ఏముందో ఏమి విశ్వాసులు మీరు గ్రహించలేరు కదా. మీకు తెలియక మీరు ఏమంటారంటే అయ్యగారు ఎక్కడున్నారు, వచ్చేస్తున్నాను బాబు వచ్చేస్తున్నాను. ఒక ఊరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి శుభ్రంగా నీళ్ళు పెట్టి కడిగేసుకొని ఆ ఫ్యాంట్ అంత మొత్తం నీట్గా చేసుకొని ఏమీ తెలియని అభాగ్యులాగా పడిపోయిన దెబ్బలు కూడా లోపల లేనట్లుగా వెళ్ళి వాళ్ళ కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేసి బలపరిచేసి ఇంటికి వచ్చేసాను నేను. ఈలోగా మధ్యాహ్నం సాయంత్రం స్కానింగ్కి వెళ్దాము లేకపోతే ఎక్స్రే తీయిద్దాం అనుకుంటే ఇంటికి వచ్చేసరికి నేను అప్పుడే మంచం మీద
అటెన్షన్ ఫోజ్లో ఉన్నాను. మనకు అప్పుడే అయిపోయిందని పని. ఏమి నొప్పి? ముడుకు నొప్పి. ఆల్రెడీ రక్తం గారిపోయి పైన అంతా కూడా తొక్క రేగిపోయి రకరకాలుగా మొత్తం చెప్ప సిదిగిపోయి నేను ఉంటే ఇంకేం వెళ్తానండి. ఈవిడొచ్చి హాస్పిటల్కి వెళ్దామా, ఒంటరి చేసేద్దాం అంటుండండి. నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళావు అనుకో, ఆడు నా నొప్పి లోపల నొప్పి చూడరంటే నాకు తగిలిన నొప్పులకి మందులు ఇస్తాడు, మాత్రలు ఇస్తాడు. అందాక 2 రోజులు ఆగు, రెస్ట్ తీసుకుందాం అని చెప్పేమో ఆవిడ ఆపేసానండి. మీకు చెప్తే నమ్మరు. 3 నెలలు బట్టి పడుతున్న ఆ నొప్పి పోయి, ఆ ముడుకు మీద ఉన్నటువంటి నొప్పి, ఆ యొక్క గాయం 3 రోజుల్లో మానిపోయి అసలు నొప్పే లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలాగ పడాలో అలా పడ్డాను. ఇరికెట్టిన కాలుకి ఆ నరం తోడుకుపోయిన నరానికి ఆ యొక్క అనీజీగా ఉన్నటువంటి దానికి ఎలా పడితే సెట్ అవుతుందో ఆ రీతిగా పడ్డాను. నేను ఎక్కడ పడిపోవాలి అక్కడ పడిపోయాను. సాతాను కూడా ఏం చేశాడు, నన్ను శ్మశానంలో నువ్వు దొరికేవరా, ఈ రూట్ వెళ్తున్నావు కదా నేను కొడతానని చెప్పి ఏం చేశాడు, పడాలమని కొట్టాడు. కొట్టినా సరే దేవుడు నన్ను ఆయన రెక్కల కింద నాకు ఏం చేశాడు చెప్పండి. ఏం కలిగేశాడు? ఆరోగ్యం కలిగజేసి ఆ దెబ్బ ఏ దెబ్బ అయితే నయమాలో ఎలాగ పడాలో అలా పడేటట్లుగా చేసి 3 రోజుల పైన ఆ యొక్క లేరు ఆ గాయం 3 రోజుల్లో మానిపోయి ఇక దులిపినా లేదు. ఇక కాలు ఏం చేసే నొప్పి లేదండి. నాకు ఆశ్చర్యం. ఇది అందరికీ చెప్పుకోండి. నాకు అంత నొప్పి ఉంటే 3 నిలబడలేనటువంటి వాక్యం చెప్పడానికి 2 సంఘాలు నేను చూసుకొని రావాలా? అక్కడ టైల్సే, ఇక్కడ టైల్సే. మరి ఈ టైల్స్ మీద నిలబడి కాలు నొప్పి వచ్చేస్తానని చెప్పి నేను 3 నెలలు బట్టి నలిగిపోయి ఎన్నో యాత్రలు పడితే ఒక దెబ్బతో పోయిందండి. ఒక దెబ్బతోనే పోయింది. ఆడికి రెక్కిరిగిపోయినా సరే ఆడేమైపోయాడు? విమానంలో రెక్కిరిగిపోయినా సరే రెక్కల నీళ్ళలో ఉన్నాడు. యేసయ్య రెక్కల నీడలో ఉన్నాడు. కాబట్టి ఆరోగ్యంగా దేవుడు మనకి ఇవ్వకపోతే ఈరోజు మనం ఇక్కడ కూర్చోగలమా? హిజ్కియా కూడా మరణకరమైన రోగం వచ్చినప్పుడు హిజ్కియా చచ్చిపోతాను అనుకున్నాడు. అయ్యా నేను చచ్చిపోతానని చెప్పి హిజ్కియా గోడ తట్టు తిరిగేశాడు. ఎవరి తట్టు? గోడ తట్టు తిరిగి గోడకు దాపైపోయాడు. అంటే అర్థం ఏంటి? గోడకి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? అయ్యా నేను మరణిస్తానట, నాకు మరణకాలం సమీపించింది, నీ ఇల్లు చక్కబెట్టుకోమని నాకు నీ స్వరం వినబడింది, సేవకుల ద్వారా మాట్లాడారు, నన్ను ఏం చేయమంటారంటే ఇదిగో ఆయనకు దేవుడు మరొక 15 సంవత్సరాలు ఆయుష్ను, ఎన్ని సంవత్సరాలమ్మా? 15 సంవత్సరాల ఆయుష్ను మరలా దేవుడు పెంచాడండి. అందుచేత ఈ మాటలన్నీ మీకు చెప్పడంలో గల ముఖ్య ఉద్దేశం ఏంటో మీకు తెలుసా? ఈ మాటలన్నీ చెప్పడంలో మూల ఉద్దేశం ఏంటో మీకు తెలుసా? దయచేసి వినండి. ఈ మాటలు చెప్పడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయన రెక్కలు అనగా దేవుని సన్నిధి. ఏంటండి? దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో నువ్వు ఉంటేనే నీకు ఆశ్రయం. దేవుని సన్నిధిలో ఉంటేనే నీకు శరణు, కాపాడేది, ఆయన నిన్ను దాచేది, కప్పేది, సురక్షితంగా ఉంచేది, ఆయన నిన్ను మోసేది, ఆయన నీకు ఆరోగ్యము ఇచ్చేది. ఆ సన్నిధిలో, దేవుని సన్నిధిలో నువ్వు ఉంటే ప్రభు యొక్క సన్నిధిలో నువ్వు కప్పబడతావు, ప్రభు యొక్క సన్నిధిలో నువ్వు దాచబడతావు, ప్రభు యొక్క సన్నిధిలో నువ్వు సురక్షితంగా ఉంటావు, ప్రభు యొక్క సన్నిధిలో నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, ప్రభు యొక్క సన్నిధిలో ఆశ్రయం కలుగుతుంది, ప్రభు యొక్క సన్నిధిలో నీకు శరణు దొరుకుతుంది. ఆయన సన్నిధిలో ఇవన్నీ ఉన్నాయి కనుక ఆయన నీడలో ఎవరైతే ఉంటారో, మొదట చదివిన మాట చదువుకుని ముగించుకుందాం. 36వ కీర్తన 7వ వచనం. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను, అదండి నరులు నీ రెక్కల నీడను ఆశ్రయిస్తున్నారు కనుక ఆయన నీడ కిందకు, ఆయన రెక్కల నీడ కిందకు మనం వెళితే ఇదిగో సియోనులో నుండి నా తండ్రి ఫస్ట్ బాప్టిస్ట్ ఇచ్చేటువంటి మిమ్మల్ని అందరినీ ఆశ్రయముతోనూ శరణుతోనూ కప్పేటి, దాచేటి, మోసేటి, సురక్షితమైన, ఆరోగ్యకరమైన గొప్ప దీవెనలు, ఆశీర్వాదాలు దేవుడు మీ అందరికీ అనుగ్రహించును. అటు ఆశీర్వాదాలు దేవుడు మీకు ఇవ్వాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. సమయం ఇచ్చిన దైవ సేవకులకు ప్రత్యేకమైన వందనాలు. మీ అందరికీ వందనాలు.